ఛానల్. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్తో చిట్ చాట్ చేయబోతున్నాం. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే హంగామాలో నెల్లూరు బ్రదర్స్లో ఒకరైనటువంటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారితో చిట్ చాట్ చేద్దాం రండి. హాయ్, నా పేరు నెల్లూరు శ్రీను. ముందుగా మా కల్చరల్ వ్యూవర్స్ మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంగా భగవంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి, అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా కూడా మీరందరూ అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతం కావాలని, మీరందరూ సంతోషంగా ఉండాలని, ఈ సంవత్సరం అంతా గడపాలని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్, మా కల్చర్ ఛానల్కి స్వాగతం సార్. మీరు ఈ ఇండస్ట్రీకి ఏ విధంగా వెళ్ళారు సార్? ఇండస్ట్రీ గురించి చెప్పుకోవాలంటే ముందు నా గత జీవితం చెప్పుకోవాలి. 2010 నుంచి ఇండస్ట్రీకి వెళ్ళాను నేను. కానీ ఇండస్ట్రీకి వెళ్తానన్న ఉద్దేశం లేదు ఫస్ట్లో. అది అవకాశం వచ్చింది, ఆ అవకాశంతో ఇండస్ట్రీకి వెళ్ళాను అనమాట. దానికి ముందు ఏంటంటే నాకు 25 ఏళ్ళ నుంచి ఈ కళలో ఉన్నాను నేను. రంగాల్లో మామూలుగా వచ్చేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. సోషల్ వెల్ఫేర్ సొసైటీ మీద మనకి హెచ్ఐవి అన్నీ ఉన్నాయి కదా, కుష్టి వ్యాధి గురించి అన్నీ, తర్వాత టీబీ ఇటువంటి జబ్బుల గురించి విలేజెస్లోకి వెళ్ళి ప్రచారం చేసేవాళ్ళం. నాకు ఒక టీం ఉంది డిపార్ట్మెంట్. ఆ టీం ద్వారా ఏంటంటే కొన్ని కళారూపాలు, వీధి నాటికలని, తర్వాత పాటలు, ఈ పాటలతోటి జనంలో చైతన్యం తెచ్చేవాళ్ళం అనమాట. దీని గురించి, వ్యాధుల గురించి భయపడాల్సిన అవసరం లేదు, మన విధంగా మందులు వాడుకుంటే గవర్నమెంట్ వాళ్ళు మందులు ఇస్తున్నారు అని సంథింగ్ వాళ్ళు చెప్పినటువంటి మెటీరియల్ తీసుకొని దాన్ని మన విలేజెస్లోకి వెళ్ళి చెప్తూ ఉంటాం. దాని ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, ఆ వ్యాధులు ప్రబలకుండా, ఆ వ్యాధుల జోలికి వీళ్ళు జనాలు పోకుండా అలా చేస్తూ వచ్చేది. తర్వాత వచ్చేసి కొంతకాలానికి గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్, మనకి రాజకీయంలో ఎవరున్నారన్నటువంటి సంబంధం లేదు. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ చేసే పనులన్నీ కూడా, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉంటాయి కదా, ఇప్పుడు మన జగన్ గారు వచ్చారు, ఇప్పుడు అమ్మఒడి పథకం అని, తర్వాత ఆటో వాళ్ళకి 10,000 రూపాయల సంవత్సరానికి ఇట్లా వేస్తుండే కదా. ఇట్లాగే ప్రతి గవర్నమెంట్ కొన్ని సంక్షేమ పథకాలు చేపడతా ఉంటుంది. అట్లాగా ఏ గవర్నమెంట్ చేపట్టిన పథకాల గురించి, ఒక సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, ఆ గవర్నమెంట్ చేపట్టే స్కీమ్స్ అన్నీ కూడా మనం ప్రజలకు చెప్తాం. ఇలాగే వీధి నాటికలు చెప్పే కదా ఇందాక, నేను పాటల రూపంలో అట్లా తెలియజేస్తూ ఉంటాను అన్నమాట. సాంగ్స్ కూడా పాడుతుంటారా? పాడుతూ ఉంటాను. ఈ విధంగా ఏంటంటే మనం జనాల్లోకి వెళ్తున్నాం. మొదటి నుంచి మనం ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చాం. తర్వాత కొద్దిగా ట్రెండ్ మార్చుకొని ఎంటర్టైన్మెంట్కి వచ్చా. ఎంటర్టైన్మెంట్కి వచ్చిన తర్వాత సినిమా పాటలు పాడడం కొద్దిగా, తర్వాత వచ్చేసి మ్యాజిక్ చేస్తాను అనమాట. అంటే ఈ మూఢనమ్మకాలని నమ్మకూడదు. చాలామంది చెప్తుంటారు కదా, బాబాలు గీబాలు చేస్తుంటారు కదా కొన్ని మ్యాజిక్లు, వాటితో కూడా చేస్తుంటారు అనమాట. మరి ఈ మూఢనమ్మకాలని నిర్మూలించాలనే ఉద్దేశంతో మ్యాజిక్ నేర్చుకున్నాను. మ్యాజిక్తో కూడా నేను గవర్నమెంట్ ప్రదర్శనలు ఇస్తూ, తర్వాత ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు బర్త్డే ఫంక్షన్లన్నీ, మ్యారేజ్ ఫంక్షన్లన్నీ, తిరునాళ్ళు జరుగుతుంటాయి కదా, అక్కడ కూడా మ్యాజిక్ షో ప్రదర్శనలు ఇస్తుంటాను అనమాట. అయితే కొద్దిగా మార్పు ఉంటుంది. మనం గవర్నమెంట్ స్కీమ్స్కి చెప్పబడేటప్పుడు మ్యాజిక్ వేరుగా ఉంటుంది, ఈ ఎంటర్టైన్మెంట్కి వచ్చేటప్పుడు కొద్దిగా మార్పు ఉంటుంది అనమాట. ఈ విధంగా మార్పు చేసుకుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటూ కొంతకాలానికి ఏంటంటే ట్రెండ్ మారింది మనకి. ఇక్కడ ఎప్పుడైతే స్కిట్లు చేస్తున్నారు చాలామంది, నెల్లూరులో మురళి ఆర్ట్స్ ఉన్నాయి, మంచి పేరు, హరిబాబు గారు, మురళి గారు. నేను ఈరోజు ఆ ఫీల్డ్కి వెళ్ళి అక్కడ నా టీంతో నేను పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అంటే ముఖ్యంగా కారణం దోర్నాథుల హరిబాబు, సింగంశెట్టి మురళీమోహన్ గారు. వాళ్ళిద్దరిని చూసే నేను ఇన్స్పైర్ అయ్యా. నేను నా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం అని ఒకటి ఉన్నాడు, మేమిద్దరం అనమాట. వాళ్ళిద్దరూ జోడి అట్లాగా మేమిద్దరం అట్లా అనమాట. తర్వాత కొంతకాలంగా ఇంకా స్టేజీల మీద, పాట కచేరీల వాటిలో ఈ షోలు చేస్తున్నాం. కామెడీ మీద గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తగ్గేటప్పటికి మొగ్గు చూపించాం దీని మీదకి. అప్పుడు ఏంటంటే చేస్తూ ఉండగా 2010 సంవత్సరంలో ఈ జీ తెలుగు వాళ్ళు నెల్లూరుకి వచ్చారు. నెల్లూరుకి వచ్చి ఆడిషన్ పెట్టారనమాట. ఆడిషన్ పెడితే ఆడిషన్ జరుగుతూ ఉంది. నెల్లూరులో 5,000 మంది కళాకారులు వచ్చారంట. అది మాకు తెలియదు, వాళ్ళు చెప్తే మాకు తెలిసింది. 5,000 మంది కళాకారులు ఇంటర్వ్యూ చేస్తా ఉండేటప్పటికి వాళ్ళకి ఎవరు దొరికినట్లేదు. ఆ సంగతి కూడా వాళ్ళు చెప్పిన దాకా మాకు తెలియదు. ఈ విషయం మాకు హరిబాబు, మురళి గారు ఫోన్ చేశారు. నేను జీ తెలుగు టీవీ వాళ్ళు వచ్చినారు, కామెడీ స్కిట్లు చేస్తున్నారంట, మేము కూడా చేసి వచ్చాము,
మీరు కూడా వీలైతే చేసి రండి అన్నప్పుడు సరే ఇంకా ఆయన మాట చెప్పాడని చెప్పేసి నా ఫ్రెండ్ పార్ట్నర్ని తీసుకొని నేను వాడు క్యాటరింగ్ చేస్తుంటాడు, నేను క్యాటరింగ్ చేస్తుంటాను. నేను ఫోన్ చేసేటప్పుడు వాడు ఈ ఫీల్డ్ లో రాముందు క్యాటరింగ్ చేసేవాళ్ళ? ఫస్ట్ నుంచి క్యాటరింగ్ అన్నమాట. ఓకే ఓకే. ఈ విషయం తెలిసి నేను వాడిని పిలవద్దాన్ని ఫోన్ చేసి వాడు వంట చేస్తా ఉన్నాడు. వేరే వంట నువ్వు వంట ఆడ పడేసి రారా ముందు వేరే వాళ్ళకి అప్పచెప్పేసి అని చెప్పేసి వాడిని తీసుకొచ్చేసి ఇక్కడ నెల్లూరులో ప్రిన్స్ రెస్టారెంట్ అని ఉంది ఒకటి, విఆర్సీ గారు, అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. మేము పోయేటప్పటికి 4:30 దాకా అయింది. అది అయిపోతూ ఉంది. మేము అక్కడికి పోయేటప్పటికి అన్ని కెమెరాల మూటలు కట్టి అన్ని వ్యాన్ మీద పెట్టేసుకున్నారు. ఏం లేదు, అంతా అయిపోయింది. ఏం చేస్తాం, పోయేటప్పటికి చూస్తే ఏం లేదు. మేము పోయి డైరెక్ట్గా వాళ్ళని అడిగాం, సార్ మేము నెల్లూరు నుంచి కళాకారులం సార్, మేము నెల్లూరులో స్కిట్లు చేస్తాం, మాకు ఇప్పుడే తెలిసింది, అందుకని ఒక స్కిట్ చేయడానికి వచ్చాం సార్ మేము అని అనేటప్పటికి లేదమ్మా అయిపోయింది, అంతా మూట వరకు కట్టేసాము, సాయంత్రం వెళ్ళిపోతాం, మేము నిన్నటి నుంచి ఉన్నాం మేము అంటే మాకు తెలియదు సార్, ఇందాక తెలిసిందని చెప్తే ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాంలేమ్మా ఇప్పుడు కుదరలే ఇంకా అన్నారు. ఆమెను బతిని ఆడుకున్న వాళ్ళని, సార్ మాకు కెమెరాలతో పడలేదు, మాకు ఏం పడలేదు, మీరు కూర్చొని చూడండి సార్, నచ్చితే అవకాశం ఏంటి, నచ్చకపోయినా సరే మరి చూడండి ఒకసారి మా వర్షన్ ఎలా ఉంటుందో, కామెడీ వర్షన్ అని చెప్పేసి బతిని ఆడుకున్నాం. సరే అని చెప్పేసి లాడ్జిలోకి తీసుకెళ్ళి మంచం మీద వాళ్ళు కూర్చో ఉన్నారు. ఒక ఆయన అయితే డైరెక్టర్ గారు కొనుక్కొని టీ తాగుతా చూస్తున్నాడు. సరే చేయండి అమ్మ, ఏం చేస్తారో చేయండి అన్నాడు. మీరు నమ్ముతారో నమ్మరు, 2 నిమిషాలు కూడా 1 నిమిషం నుంచి 1.5 నిమిషం లోపలే అయింటుంది. అది ఓన్లీ మేము స్టేజ్ పైన 15 నిమిషాల నుంచి 35-40 నిమిషాలు దాకా చేస్తాం ఒకే స్కిట్ని. దాన్ని మేము 1.5 మినిట్ కూడా చేయలేదనుకుంటా, చేస్తూ ఉన్నాము. ఆ 1.5 మినిట్లోనే ఆయన నవ్వుకొని తాగే కాఫీ పైన పోసుకునేది సార్. కట్ చేసి ఆపి బాత్రూమ్ పోయి ఆయన గుడ్లో మార్చుకొని వచ్చి ఎక్కడైతే మూటలు కట్టినారో ఆ కెమెరాలన్నింటినీ తెప్పించి లాడ్జీ లోపల రూమ్ అనమాట, మామూలుగా ఒక పెద్ద ఒక పైన గ్రౌండ్లో పెట్టారు వీళ్ళు గ్రీన్ మ్యాట్ వేసి. మా కోసంగా ఏంటంటే లాడ్జీ రూమ్లో అన్ని గుడ్లు కట్టేసి వాళ్ళు ఉన్న రూమ్లోనే కెమెరా పెట్టుకొని ఒక వీడియో తీసుకొని పోయారు. ఆ వీడియో తీసుకున్నప్పుడు చెప్పారు మాకు ఈ మాటలు. మేము 2 రోజులైంది వచ్చేసరికి 5,000 మంది కళాకారులను చూసాము, మాకు ఎవరు నచ్చలేదు, అన్నం తిన్నామని వచ్చాము, బిర్యానీ దొరికింది మాకు అని చెప్పేసి వెళ్ళారు ఆయన. వెళ్ళిన తర్వాత ఒక ఎపిసోడ్ ఛాన్స్ కళాకారులు వచ్చినారికి, కానీ సెట్ కాలేదు. బాధపడతా ఉన్న టైంలో మీరు వచ్చారు, అన్నం తిందాం అనుకుని వచ్చాము, బిర్యానీ దొరికింది మాకు అని చెప్పేసి పోయినారు. వెళ్ళిన తర్వాత హైదరాబాద్ సరే మీకు ఫోన్ వస్తా అని చెప్పి నా ఫోన్ నెంబర్ తీసుకుపోయారు. ఫోన్ చేశారు అక్కడ నుంచి, ఎప్పుడు ఒక 10-15 రోజుల తర్వాత చేశారు. హైదరాబాద్ వస్తున్నారు. జీ తెలుగు ఛానల్లో మనకి యాంకర్ వచ్చేసి ప్రదీప్ గారు. ఇప్పుడు ప్రదీప్ గారు తెలుసు కదా, నెంబర్ 1 యాంకర్ ఆయన. ఇప్పుడు ఆయన అప్పట్లోనే ఆయనతో చేసాము మేము ఫస్ట్లోనే. ప్రదీప్ గారు, సౌమ్య గారు అనమాట, వాళ్ళిద్దరు యాంకర్స్ అనమాట. ఒక ఎపిసోడ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చేస్తున్నారు, బిత్తిరి శక్తి, తర్వాత ఈటీవీ ప్రభాకరు, తర్వాత రాగిణి మేడము, వీళ్ళందరూ రవళి వాళ్ళ చెల్లెలు ఉంది కదా సీరియస్లో చేస్తున్నారు. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, చిన్నవాళ్ళు కాదు. ఒక్కొక్కరు ఒక్క స్కిట్ చేయడానికి వచ్చారు. అందులో భాగంగా నెల్లూరు వాళ్ళకి మాకు ఒక స్కిట్కి అవకాశం ఇచ్చారు. ఒక స్కిట్ చేసాం. 5,000 మందిలో సెలెక్ట్ అయ్యి మీరు జీ తెలుగు దాకా వెళ్ళాం. మేము అసలు ఊహించాల, అసలు టీవీకి వెళ్తామనే ఊహించాలి. అదే చెప్తుంది మీకు ఇందాక. ఎంతసేపు ఇక్కడ పరిమితం అయిపోయాం, నెల్లూరు వరకే. నెల్లూరులో ఇది చేసుకుంటా ఉన్నాము. ఏదన్నా అవకాశం వస్తే చూస్తాం. కానీ చిన్నప్పుడు కొద్దిగా కోరిక ఉన్నింది, సినిమాల్లో చేయాలా, టీవీలో చేయాలా అనే కోరిక ఉన్నింది. ఆ కోరిక కొన్ని రోజులకి ఏంటంటే ఆగిపోయింది. దాని గురించి పట్టించుకోవాలి, చదువులో పట్టించుకోవాలి, వెళ్తామన్న ఉద్దేశం లేదు. ఈ విధంగా వెళ్ళిపోయాం అనమాట. అక్కడికి ఒక స్కిట్ చేసేసాము, వచ్చేసాము. మొదటి పారితోషికం అనమాట. ఆ రోజు 10,000 ఇచ్చారు మాకు ఇద్దరికి. చేసిన తర్వాత నేను సుబ్రహ్మణ్యం ఇద్దరం చేసిన ఆ స్కిట్లో. నీరజ ఎలా ఎంటర్ అయ్యారు? అదే చెప్తాను, వస్తున్నా లాంగ్వేజ్కి వస్తాను. చెప్పండి. నీరజ ఏంటంటే ఇక్కడ మాతో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి వాళ్ళ బాగా చిన్న ఆయన వాళ్ళతో వస్తున్నాను. చిన్న ఆయన పెద్దనైనా ఉన్నాడు, వాళ్ళతో వస్తున్నాను అనమాట. తర్వాత
వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఓకే. నీరజ అంటే సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ లోకి రాకముందేనా లేకపోతే? స్కిట్లోకి రాక ముందు ప్రేమించుకున్నారు, ఓకే ఓకే తర్వాత పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత మాకు ఇక్కడ ఛాన్స్ వచ్చింది. ఓకే. వాళ్ళిద్దరు అవును మ్యారేజ్. సార్, మీరు హస్బెండ్ గా చేస్తుంటారు, సుబ్రహ్మణ్యం గారు ఏం ఫీల్ అయ్యేవాళ్ళు కాదా సార్? అది తప్పమ్మా, ఎందుకంటే స్టేజ్ మంద మనం ఎక్కిన తర్వాత తండ్రి కావచ్చు, తాత కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, యాజ్ ఏ ఆర్టిస్ట్ మనం అక్కడ మనం స్టేజ్ మీద వరకు ఆర్టిస్ట్ అనమాట. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలగాలి. అంతెందుకు జబర్దస్త్లో నేను తాత క్యారెక్టర్ చాలా చేశాను. నేను నన్ను కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నట్లు లేవే, మేకప్ పోయా, తాత క్యారెక్టర్ వేస్తే తాతలా ఉంటాము, తమ్ముడు క్యారెక్టర్ వేస్తే తమ్ముడు క్యారెక్టర్. ఎందుకంటే వాడు మా ఊరు రైటర్ అనమాట. దాంట్లో ఇట్లన్నీ వాడే రాస్తాడు. మేమేంటంటే ముగ్గురం కూర్చొని కొన్ని రాసుకుంటాము, తర్వాత మేము ఇద్దరం ఫేవర్ చేస్తాం. నేను నీరజ ఇద్దరం కూర్చొని మాకు కానీ ఏదైనా డైలాగ్ నచ్చకపోతే ఇది తీసేరా అని చెప్పుకుంటూ ఉంటాం. అందువల్ల ఏంటంటే డైరెక్టర్ కాడికి పోయే లోపల ఇంకేం ఉండవు, అది చేసింది యాక్టీస్గా అంటారు. ఎందుకంటే మేము ఇద్దరం ఎడిటర్స్ ఉన్నాం ఇక్కడ, నేను నీరజ. వాడు రాసిందే ముందు మేము ఇక్కడ ఇద్దరం ఫెయిర్ చేస్తాం. ఏదన్నా నచ్చని ఏదన్నా ఉంటే ఇక్కడే తీసేస్తాం. ఇంకా ఆడిపోయిన తర్వాత ఏముంటాయి, ఇంకా ఇంకేం ఉండవు. అట్లాగా స్క్రిప్ట్లో కూడా మన అన్నట్టుగా మన నెల్లూరు వాళ్ళ స్క్రిప్ట్లు బాగుంటాయి అన్న పేరు కూడా తెచ్చుకున్నాం అక్కడ. మన స్క్రిప్ట్లు కూడా 90% ఎక్కువ వాడే రాస్తాడు మా వాడు. మంచి రైడ్ రోడ్డు అంటే సుబ్రహ్మణ్యం రాస్తాడు అనమాట. మంచి టాలెంట్ ఉందిలే. ఏదైనా థాట్ చెప్తే చాలు వాడికి, దాని మీద రాస్తాడు అన్నమాట. ఆ రాసిందని మేము ఫేస్ చేస్తాం. అవి మరి వారుకున్నారు, అవి తీసేద్దాం, డైలాగ్ తీసేద్దాం అంటే సరే అంటాడు. అట్లాగా ముగ్గురిది కూడా కంబైన్డ్ వర్క్ మాది. అందువల్ల ఏంటంటే ఇన్ని స్కిట్లు చేయగలిగినా కూడా నెల్లూరు బ్రదర్స్ అన్న పేరు ఏంటంటే ఇప్పటికీ కూడా నా పేరు పెట్టుకోవాలి టీంలో. నేను ఈటీవీ ప్లస్లో హంగామా చేసాం, ఈటీవీ జబర్దస్త్ చేసాం, ఎక్స్ట్రా జబర్దస్త్ చేసాం. ఈ ఈటీవీ జబర్దస్త్లో వచ్చి షేకింగ్ శేషు, తర్వాత చలాకి చంటి, కిల్బి విశ్వ, వీళ్ళందరితో చేసాం. తర్వాత ఇప్పుడు ఈటీవీ కాకుండా జెమినీ టీవీలో వచ్చేసి జూర్ లకటక ప్రోగ్రామ్ పేరు. దానిలో వచ్చి శ్రీముఖి గారు యాంకరింగ్, ఉదయ భాను గారు వచ్చేసి ఒక జడ్జి, బిత్తిరి సత్య ఒక జడ్జి, శివారెడ్డి గారు, తర్వాత జ్యోతి మేడం గారు. అంటే ఇప్పుడు మనకి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎలాగో దాంట్లో మాకు కూడా జూలకటక డబుల్ డోస్ జూలకటక అంటే డబుల్, అంటే కొద్దిగా దాంట్లో కొద్దిగా మసాలా డైలాగులు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఆడలా పెట్టారు పేర్లు. దాంట్లో చేసాం. ఎక్కడ చేసినా కూడా ఏంటంటే నెల్లూరు బ్రదర్స్ అనే పేరు పెట్టాయి ఇప్పుడు దాకా నేను. ఎందుకంటే నా పేరు పెట్టి వాడి పేరు పెట్టకపోతే, వాడి పేరు పెట్టి నా పేరు పెట్టకపోతే ఫీలింగ్ రాకూడదు మాకు అన్న ఉద్దేశంతో నెల్లూరు బ్రదర్స్ అని పేరు పెట్టా. ఈ హంగామాలు కొంతమంది అడిగారు, మీ పేరు పెట్టుకోలేదే, నీరజ పేరు పెట్టారు ఏమేమి. అక్కడ అవకాశం వచ్చింది. మామూలుగా ఏంటంటే ఒక జెంట్ పేరు, ఒక లేడీ పేరు పెడతా ఉంటారు మామూలుగా టీంకి. ఇప్పుడు నాతో కో ఆర్టిస్టులు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. స్మైలింగ్ షరీఫ్, సరదా సహస్ర, అదొక టీం. అట్లా పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. మాది మేము ముగ్గురం ఒకటే కదా ఎప్పుడు కూడా అనుకుంటాం. అందుకని మా ఇద్దరి పేర్లు మేము ఎప్పుడు పెట్టుకోవాలి ఇప్పుడు దాకా. నెల్లూరు బ్రదర్సే, అందుకని లాఫింగ్ బ్రదర్స్ అని పెట్టాము అక్కడ. నెల్లూరు అమ్మాయి పేరు అవకాశం ఉంది కాబట్టి నెల్లూరు నీరజ అని పెట్టించాం. చాలా బాగా పెట్టారు సార్, టైటిల్ చాలా బాగుంది. మరి అదే చెప్పేది, ఇప్పుడు ముగ్గురు పేర్లు వేయమంటే వేయరు కదా వాళ్ళైనా కూడా. నా ఒకటి పేరు వేసి అక్కడ పేరు పెట్టాలా ఆడవాళ్ళ పేరు, నాకు అది ఇష్టం ఉండదు. ఎందుకంటే మేము ఇద్దరం ఒకటే అన్న ఫీలింగ్ నాకు మొదటి నుంచి కూడా. అందుకని ఏంటంటే మాది నెల్లూరు బ్రదర్స్, లాఫింగ్ బ్రదర్స్ అనే పేరు కానీ పెట్టుకుంటూ వచ్చాం. ఆ విధంగా పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఈ జీతులలో ఒక స్కిట్ చేశాం అని చెప్పాం కదా, తర్వాత ఇంకొక 3 స్కిట్లు చేయండి అన్నారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక 3, 2 చేస్తుంటారు అంతే. ఆ ఒకటితో స్టార్ట్ అయ్యి 11 స్కిట్లు చేసాం. దాంట్లో 12 స్కిట్లు చేసాం. 12 స్కిట్లు చేసిన ఏకైక ఎవరంటే గ్రూప్ ఎవరంటే నెల్లూరు వాళ్ళ గ్రూప్. నెల్లూరు ఇప్పుడు జీటీవీలో కొట్టి చూడండి, కామెడీ క్లబ్ అని, దాని ఎక్కువ మాయే ఉంటాయి. అప్పటికి చాలామంది కులుకున్నారు దానికి. వీళ్ళు ఎవరు ముక్కు మొగం లేకుండా వీళ్ళకి తీసుకొచ్చి ఒకే రోజు మా కోసం కేవలం 6 ఎపిసోడ్లు,
ఇంకెవరీ లేవు. 6 ఎపిసోడ్లు ఒకటే రోజు చేసిన ఘనత మాది జీ తెలుగు కామెడీ క్లబ్లో. అందరూ ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు చేస్తారు. ఆ రోజు ఎవరు షూటింగ్కి రాకపోతే 6 ఎపిసోడ్లు మా చేత చేపించేశారు. అట్లా చేసామన్నమాట. ఈటీవీ ప్లస్లో ఎలా వచ్చింది సార్ ఛాన్స్? ఇది ఏంటంటే జీ తెలుగులో కొన్ని రోజులకి ఆగిపోయింది కదా షో. అది ఎందుకు ఆగిపోయిందో తెలియలే. అది కానీ రన్నింగ్ ఉంటే ఇంకా బాగుండేది మాకు. ఇప్పుడంతా మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ ఉండేవాళ్ళు, కానీ మాకు జీ తెలుగులో అట్లా కాదు, లైవ్ మ్యూజిక్. ఇప్పుడు పక్క స్కిట్ జరుగుతూ ఉంటే అక్కడ పక్కన యాంకర్లు ఇద్దరు ఉంటారు, ఈ పక్కన లైవ్ మ్యూజిక్ లైవ్ అక్కడే మనకు కనపడుతుంటారు అనమాట. కానీ ఆ సిస్టమ్ నేను మళ్ళీ ఇప్పుడు దాకా చూడను. స్టేజ్ ముందు ఒక క్లబ్ లాంటి వాతావరణం, అందులో ఆడియన్స్ ఉంటారు, టేబుల్ వేసి కుర్చీలు వేసి ఒక క్లబ్ లాగా. ఇప్పుడు మనకి జబర్దస్త్ అదిరింది అని చూస్తున్నాం. దాంట్లో ఏంటంటే స్కిట్ వేసే సెట్ ఒకటి ఉంటుంది, ఆపోజిట్లో వచ్చేసి సార్ నాగబాబు గారు లేకపోతే ఇంకొక జడ్జి కూర్చో ఉంటారు. అదే మనకు చూపించేవాడు. మా దాంట్లో అట్లా కాదు, ముందు క్లబ్ లాగా సెట్ చేసి ఒక సైడ్ 2 యాంకర్లు. ఈ మధ్య మొన్నటిదాకా కూడా అది జబర్దస్త్లో ఒకరే యాంకర్, అదిరిందులో కూడా ఫస్ట్ యాంకర్ ఒకరే ఉన్నాడు, తర్వాత మళ్ళీ 2 యాంకర్లు పెట్టారు. ఆ విధంగా చేసుకుంటూ వస్తే ఒక స్కిట్ చేసాం కదా, ఇంకొక 3 చేయండి అన్నారు. అన్న తర్వాత మేము చెప్పాము, అప్పుడు మీరు అడిగారు కదా నీరజ ఎలా ఎంట్రీ మేము చెప్పాము అనమాట. మేడం మేము ఇద్దరం చేస్తే ఎక్కువ స్కిట్లు చేయలేము, మా చెల్లెలు ఉంది పిలిపిస్తాము, ఈ అబ్బాయి వైఫ్, అమ్మాయి కానీ వచ్చిందంటే దుమ్ము దులుపుతాం మేడం, ఎన్ని కావాలంటే అన్ని మీరు అని చెప్పాము. అమ్మాయి బాగా చేస్తుందా అని అడిగారు మేడం. డైరెక్టర్ వచ్చింది ఆ మేడం, నాగార్జున గారి సినిమాలన్నింటికీ ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట. బాగా మాకు మంచి హోప్ ఇచ్చింది, అక్కడ మంచి గౌరవం ఇచ్చింది. ఆ మాట అడిగేటప్పటికి ఏ మాట చెప్పాము, మేము మీకు అవకాశం ఇస్తే పిలిపిస్తాము, అప్పుడు మీరు ఎన్ని కావాలంటే అని చేస్తాం మేము అని చెప్పాము. బాగా చేస్తుందా అని అడిగాను. ఇప్పుడు మేమిద్దరం ఎంతో అమ్మాయి ఎంత అని చెప్పాం. ఒకటే మాట, ఇంకా అమ్మాయి విషయంలో ఒకటే మాట చెప్పాం, మీ ఇద్దరం ఎంతో అమ్మాయి ఎంత అని. ఆమె కూడా ఒకటే మాట వెంటనే పిలిపించండి ఏం మాట్లాడు. ఫస్ట్ మీ ఇద్దరం చేసింది ఒక్క ఎపిసోడ్, ఫస్ట్ మమ్మల్ని పిలిచింది కూడా ఒక్క ఎపిసోడ్ చేయడానికే. పిలిపించేటప్పటికి పోయి చేయడంతో ఇంక 3 చేయండి అన్నారు వాళ్ళు వచ్చి. రేటింగ్ బాగా వస్తుంది అనేటప్పటికి 3 చేయమన్నారు. 3 చేయమనేటప్పటికి ఎంతసేపు మీ ఇద్దరం కనపడితే ఏం బాగుంటుంది, అందులో ఒక అమ్మాయి ఉంటే అందం వేరు. ఆమె ఆ మాట చెప్పేటప్పటికి సరే పిలిపించండి అంటే నైట్ పిలిపించాం. మళ్ళీ ఒక వారం రోజుల్లో షూటింగ్ అన్నారు. అక్కడే రిహార్సల్ చేస్తూ ఉండి 3 చేసాం స్కిట్లు. అప్పటికి ఎన్ని 4 అయినాయి. తర్వాత నెల్లూరు వాళ్ళే బాగుంటుంది స్క్రిప్ట్లు, అయ్యే పెడితే బాగుంటుంది, రేటింగ్ బాగా పెరుగుతుందని ఎవరు అన్నట్టున్నారు వాళ్ళు. అది డైరెక్టర్ గారి దృష్టి దాకా పోయింది. అది పోయిన తర్వాత మేడం కూడా మాకు బాగా సపోర్ట్ చేసింది, దివ్యా మేడం అని సపోర్ట్ చేసి, సరే ఈరోజు షూటింగ్కి ఎవరు లేరు కదా, 6 మందిని 6 ఎపిసోడ్లు మీరే చేసేసేయండి అని చెప్పారు. ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మాయే మొత్తం. ఒకే రోజు 6 ఎపిసోడ్లు చేసి స్క్రిప్ట్ అంటే మీరు ఎలా రెడీ చేయగలిగారు? శక్తినే భగవంతుడు మా ముగ్గురికి ఆ టాలెంట్ ఇచ్చాడు. ఇప్పుడైనా సరే అప్పటికప్పుడు మీరే క్రియేట్ చేసుకొని పర్ఫామ్ చేసేవాళ్ళ? అంత కాదు, ఒక గంట టైం ఇచ్చేవాడు, కనీసం ఒక గంట టైం ఇచ్చేవాడు. గంట లోపల ఒక స్క్రిప్ట్ నేర్చుకొని చేయడం అనేది చిన్న విషయం కాదు. సోగ్గాడే చిన్న సినిమా తెలుసు కదా, దానికి అసిస్టెంట్ డైరెక్టర్ ఆమె. మీకు మేము చెప్పే కదా, నాగార్జున సినిమాలకు అన్నిటికీ అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తుంటారు. బాస్ సినిమాకి, తర్వాత 2-3 సినిమాలు ఏదో ఉన్నాయి, 2 అక్షరాలు వస్తాయి, డాన్, ఇలాంటి అన్నింటికి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ చేసింది అనమాట. దాంట్లో భాగంగానే సోగ్గాడే చిన్న అనే ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. మా మీద ఎంత నమ్మకం ఉంటే ఆమె మమ్మల్ని పిలిపిస్తుంది చూడు. రేపు సాయంత్రం ఫంక్షను, రేపు ఉదయం మీరు ఉండాలా అని ఫోన్ చేసింది. నైట్ బయలుదేరి వెళ్ళిపోయాం. ఉదయాన్నే 6:30 కల్లా దిగేసాం. ఆడియో ఫంక్షన్ జరిగే ముందు ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ల దూరంలో ఏదో ఒక బాటిల్ తీసి ఇచ్చారు మాకు. దానిలో యాడ్ వస్తుంటుంది, సోగ్గాడే చిన్న ఆయన సినిమా యాడ్ వస్తుంటారు కదా మామూలుగా, 1 రీల్ చూపిస్తుంటారు. అది మాకు వాట్సాప్లో పంపించారు మేడం గారు. దీన్ని బేస్ చేసుకొని సాయంత్రం మీరు స్కిట్ చేయండి అని. అది 1.5
1.5 minute అనమాట, అంటే 1 minute 31 seconds. దాన్ని తీసుకొని మేము 16 నిమిషాలు స్కిట్ చేసాం. దాంట్లో నేను చిన్న నాగార్జున గెటప్పు, మా ఊడు పెద్ద నాగార్జున బాగా వచ్చింది. అది నాగార్జున ఎంకరేజ్ చేసేది, చాలా బాగా జరిగింది. అసలు మామూలు సంతోషం కాదు. ఆయన వచ్చి బాగా చేశారు మా అని అంటే ఎట్లుంటుంది. ఆయన పంచి కట్టుకొని పైకి స్టేడియం మీదకి వచ్చి బాగా ఆ రోజు మా అదృష్టం ఏంటంటే నాగార్జున ఫ్యామిలీ మొత్తం వచ్చింది. నాగార్జున గారు, అమలా గారు, నాగ చైతన్య గారు, అఖిల్ గారు, వీళ్ళందరూ, లావణ్య త్రిపాఠి, వీళ్ళందరూ మొత్తం వచ్చారు. అదొక మర్చిపోలేని సన్నివేశం అనమాట. ఆ తర్వాత ఈ పిల్లల్ని పిలిపించి చెప్పా కదా 3 ఎపిసోడ్లు అయిన తర్వాత మళ్ళీ 6 చేయమన్నారు. 6 మా కోసం ఒకరోజు కేటాయించేశారు. ఆ రోజు ఇంక షూటింగ్ ఎవరికి లేదు, నెల్లూరు వాళ్ళకి ఈ రోజు అని చెప్పేసి ఆమె 6 ఎపిసోడ్లు చేసి పంపించారు. అంతే. ఆ 11-12 ఎపిసోడ్లు చేసాం మేము. చేసిన తర్వాత ఎందుకో అది ఆపేసారు షో. ఆపిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఒకరోజు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఆయన మా ఫ్యాన్ అంట. జీ తెలుగులో మా వీడియోస్ వాళ్ళ వైఫ్ ఆయన చూసేవారు. ఆయన పేరు రమేష్, డైరెక్టర్ గారు. ఆయన నాకు ఫోన్ చేశాడు. నెల్లూరు సీన్ అయినా మాట్లాడదంటే అవును సార్ అన్నాను. నేను నీ ఫ్యాన్ అయ్యా అని అన్నాడు. థ్యాంక్ యూ సార్, బాగా చూస్తుంటారు మా వీడియోస్. అంటే నేను టీవీ ఛానల్లోని వర్క్ చేస్తున్నాను, ఈటీవీ ప్లస్లో కొత్తగా షో పెడుతున్నాము, హంగామా షో. అది దానికి మీ టీంని సెలెక్ట్ చేస్తున్నాను నేను అన్నాడు. సంతోషం సార్ అన్నాడు. ఎప్పుడు రావాలో నేను 2 రోజులు ఫోన్ చేస్తాను, రెడీగా ఉండండి అన్నాడు. ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది ఒక రోజు. ఫోన్ చేశాక నెల్లూరు సీన్ మాట్లాడితే అని అడిగింది. అవును సార్ అంటే నేను నీ ఫ్యాన్ అయ్యా, నీ వీడియోస్ బాగా చూస్తుంటాను అని. నా ఫోన్ నెంబర్ మీకు ఎక్కడిది సార్ అంటే జీ తెలుగు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చారు, మాకు తెలిసిన వాళ్ళు ఉండాలి కొంతమంది అని చెప్పారు. సరే ఏం సార్ విషయం అని అంటే ఈటీవీ ప్లస్లో హంగామా అనే కొత్త షో పెడుతున్నాము, కామెడీ షో. దాంట్లో మీ టీంని రికమెండ్ చేస్తాం అనుకుంటున్నాను, ఏమంటారు చేస్తారా అని. చేస్తారా అని సార్ ఎందుకు చేయము, మేము చేసేది ఆ షోలేను అని చెప్తాను. సరే అని చెప్పి 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తాను, రెడీగా ఉండండి అన్న. ఇంకా మా వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పేసి రేట్ ఫోన్ వచ్చిందిరా వెళ్ళొద్దాము, అవకాశం వచ్చింది కాబట్టి మనం చేయాలపోయింది, డబ్బులు విషయమంతా ఆడ మాట్లాడుకున్నాంలే అని చెప్పి చెప్పాను. సరే మా వాళ్ళు ఓకే అన్న తర్వాత ఇంకా ఒక వారం తర్వాత ఫోన్ వచ్చింది. ఇంకా వీలు చూసుకునేసి పోయి వచ్చామని పోయేసి ఆడిషన్ ఇచ్చేసాం. 2 స్కిట్లు చేయమన్నారు, 2 స్కిట్లు చేసాం. అక్కడ దేవుడు సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా రెమ్యునరేషన్ చెప్పారు. ఇంకా చెప్పిన తర్వాత ఇంకొద్దిగా ఏదైనా పెంచకూడదా అని అడిగాం. ఇప్పుడు ఇదేలే ఛానల్, చిన్న ఛానల్, తర్వాత మేమే పెంచుతాంలే అని అన్నారు. సరే అని చెప్పి కంటిన్యూ చేస్తూ వచ్చాం. అక్కడ మామూలుగా ఏంటంటే ఇక్కడ నెల్లూరు బ్రదర్స్ అని పెట్టాం కదా జీ తెలుగులో. అక్కడ ఏం జరిగిందంటే టీంలో జెంట్ పేరు ఒకటి, లేడీ పేరు ఒకటి, 2 కలిపి ఆ టీంకి పేరు పెట్టారు. అదే స్మైలింగ్ షరీఫ్, సరదా సహస్ర, వేరియేషన్ వీరబాబు, గోలకృష్ణ, అట్లా కానీ మా పేర్లు పెట్టారు. విక్టరీ ఉదయ్, అల్లరి అనూష. అంటే ఒక టీం లీడర్ మగవాడి పేరు, ఆడవాళ్ళ పేరు ఒకటి పెట్టారు. అక్కడ ఏమైందంటే 2 మగవాళ్ళ పేరు అయితే మా ఇద్దరు పేరు పెట్టుండేవాళ్ళం. నేను ఒక అనుకున్నాం అప్పుడు. ఒక టీం లీడర్ పేరు పెట్టాల్సి వచ్చా జెంట్స్ది, ఒక టీం లీడరు లేడీది పెట్టాల్సి వచ్చా. అందుకని ఆలోచించి ఎందుకులే వాడిని పెట్టకపోతే నేను ఫీల్ అవుతాను, నేను పెట్టకపోతే వాడిని ఫీల్ అవుతామని నెల్లూరు బ్రదర్స్ మనం పెట్టుకుంటున్నాం కదా అండి, దీంట్లో వెరైటీగా ఉంటుందని లాఫింగ్ బ్రదర్స్ అని పెట్టాం. అది మా డైరెక్టర్ గారే సజెషన్ చేశాడు అనమాట. లాఫింగ్ బ్రదర్స్ అని పెట్టిన తర్వాత ఇంకో పేరు లేడీది ఉంది కదా, మా పిల్ల ఉంది కదా, నెల్లూరు నీరజ అని పెట్టేసాం. అక్కడ మాత్రం ఆ పేరు అదే పెట్టేసాం. దాంతో ఆ పిల్ల పేరు కొద్దిగా బాగా పాపులర్ అయింది. ఎందుకంటే పేరు వచ్చింది కదా నెల్లూరు నీరజ అని. మాకు ఇప్పుడు దాకా పేరు లేదు కదా, మేము ఏడ పెట్టలా. మేము ఎవరు చాలా మందికి గుర్తు తెలియదు. మమ్మల్ని చూస్తే గుర్తుపడతారు, సార్ బాగున్నారా, వాళ్ళు చేస్తారు సార్ అంటారు. కానీ నా పేరు వాడి పేరు సరిగ్గా తెలియదు. నేను ఇప్పుడు దాకా పెట్టలే కదా ఇప్పుడు అట్లాగా. ఎప్పుడు చూసినా నెల్లూరు బ్రదర్స్, లాఫింగ్ బ్రదర్స్, ఇట్లా బ్రదర్స్ అని పెట్టేవాడిని. ఆ దెబ్బతో ఏంటంటే మా పేరు చాలా మందికి తెలియదు. కానీ మేము ఎవరంటే
నెల్లూరు బ్రదర్స్ అంటే చాలు మళ్ళీ గుర్తుపడతారు, ఇద్దరిని గుర్తుపడతారు. అట్లా వచ్చేసింది అనమాట. అట్లా చేసుకుంటూ వచ్చిన తర్వాత దాంట్లో ఒక 47 ఎపిసోడ్లు చేసాం ఈటీవీ ప్లస్లో కూడా. దాంట్లో కూడా ఎక్కువగా విన్నింగ్ స్కిట్లు మాకే. అదొక టైప్ ఆఫ్ షో. జడ్జెస్ని ఏంటంటే ఆడియన్స్కి ఇచ్చేవాళ్ళు. ఆడియన్స్ ఒక సైడ్ ఒక పక్క 50 మంది కూర్చోండేవాళ్ళు. వాళ్ళు 50 మందికి రిమోట్లు ఇచ్చేవాళ్ళు అనమాట. 4 గ్రూపులు ఉంటాయి. 4 స్కిట్లు చూసి వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. దాని ద్వారా విన్నింగ్ స్కిట్ ఇస్తారనమాట. దానికి మళ్ళీ ప్రైజ్ ఉంటుంది, సపరేట్ ప్రైజ్. దాంట్లో వచ్చేసి 47 ఎపిసోడ్లు చేసాం. ఇంకా అది అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఏం లే, ఇంకా ఇక్కడ కూర్చొనేసి క్యాటరింగ్ ఉంది నాకు వాడికి ఇద్దరికి చేసుకుంటా ఉంది. ఉంది మేడం. అది ఎందుకంటే దాన్నే నమ్ముకున్నామంటే బతుకుతారు కష్టం ఉంటుంది. మనకి ముందు భుక్తి జరిగేది ఉండాలి. ఇంట్లో ఇంటికాడ వైఫ్ అండ్ హస్బెండ్ని మనం సాగుతూ ఉంటే మనం అప్పుడు ఎక్కడన్నా తిరిగినా కూడా మంచి వాళ్ళు తిరుగుతుంది మందు మనం చూస్తున్నాం అనుకుంటాం. మన ఇంటి గురించి పెట్టుకోకుండా సినిమాలో శిఖర్లను తిరుగుతున్నాం, ఇంకా తిడతారు ఇంట్లో కూర్చొని. మీకు టైం ఎట్లా అడ్జస్ట్ అవుతుంది? టైం అంటే ఇంతకుముందు నేనే దగ్గర ఉండి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే క్యాటరింగ్ బాగా ఇంప్రూవ్ అయింది. నేను లేకపోయినా కూడా నా వర్కర్స్ ఉండి చేసి క్యాటరింగ్ చేస్తాను. అటువంటి పరిస్థితులు కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చిన రెమ్యునరేషన్ ముగ్గురు పంచుకుంటారా? ముగ్గురు పంచుకుంటాం. వాళ్ళు సపరేట్ చేసిస్తారా? అట్లా వాళ్ళు ఎవరు వాళ్ళు ఏంటంటే మామూలుగా ఏ గ్రూప్కి ఇచ్చినట్టు మా గ్రూప్కి ఇస్తారు. మేమేం చేస్తామంటే దాన్ని 3 భాగాలు వేసుకుంటాం. ఖర్చులు తీసేస్తాం అనమాట. ఖర్చు అయిందంతా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ మొత్తం దాంట్లోనే. ఆ ఖర్చులు తీసేసి మిగిలింది ముగ్గురు పంచుకుంటాం. 3 భాగాలు వేసుకుంటాం. అట్లా వేసుకుంటూ వచ్చామన్నమాట. తర్వాత ఈ ఖాళీ టైంలో డెలివరీ వచ్చేసి క్యాటరింగ్ ఉంటే క్యాటరింగ్లు, తర్వాత సీరియల్స్ చేసాం కొన్ని సీరియల్స్. ఏ ఛానల్లో వచ్చాయి? అది ఈటీవీ ప్లస్లో వచ్చింది. అల్లరే ఒకటి చేశాను. అంటే గెస్ట్ క్యారెక్టర్లు ఎప్పుడన్నా పిలుస్తుంటారు వాళ్ళు. తర్వాత మనసు మమత మా టీవీలో, అది అటువంటి వాటిలో కొన్నిట్లో చేస్తున్నాను. వీటిలో కూడా చేసింది అనమాట. ఇప్పుడు నా 2-3 సీరియల్స్ చేసింది. ఒక దాంట్లో ఇన్స్పెక్టర్గా కొద్ది కామెడీగా ఉంటుంది అనమాట. అటువంటి వాటిలో చేసింది అనమాట. వాడు చేస్తున్నాడు. ఈ మధ్య ఈటీవీ ప్లస్లో ఇంకొక ఛానల్ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళు. అట్లా మధ్యలో గ్యాప్ వస్తే సీరియల్స్ అవి చేస్తూ వస్తున్నాను అనమాట. తర్వాత కొద్దిగా ఎక్కువ గ్యాప్ వచ్చేటప్పటికి కొంతమంది అడిగారు ఈ ఈటీవీ ప్లస్ హంగామా అయిపోయిన తర్వాత, మీరు జబర్దస్త్లో పోకూడదా అని. సరే దాంట్లో ఒక రాయేద్దామని చెప్పేసి అడిగి పోయాం. పోతే దాంట్లో జీ తెలుగులో కామెడీ క్లబ్ చేసేటప్పుడు షేకింగ్ చేషు అని ఒక అతను ఉండేవాడు. అంటే జబర్దస్త్లో ఆయనకి షేకింగ్ చేషు అని పేరు. ఆయన మాతో పాటు ఒక 2 ఎపిసోడ్లు ఎన్నో చేశాడు. ఇప్పుడు జీ తెలుగు కామెడీ క్లబ్లో ఆయన ద్వారా పరిచయం అయ్యి జబర్దస్త్లో 2 ఎపిసోడ్లు చేశాడు. 2 ఎపిసోడ్లో ఒక ఎపిసోడ్ విన్ అయ్యాం. అప్పుడు తర్వాత చంటి గారి టీంలో ఒక 2 చేసాం. దాంట్లో మళ్ళీ 1 విన్ అయ్యాం. తర్వాత అది అయిపోయిన తర్వాత విశ్వ అని ఆయన కూడా పిలిచాడు. ఆయనతో కూడా ఒక 10 ఎపిసోడ్లు చేసాం. అక్కడ అమ్మాయిలే మేమిద్దరం పోయేవాళ్ళం. సరే ఒకసారి టీం కోసం ట్రై చేద్దామని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకొని నేనేమో బస్సులో వచ్చేసాను. వాడికి ఆ బస్సు రైల్లో మిస్ అయింది. మిస్ అయ్యేటప్పటికి పాపం 7,000-8,000 టికెట్. అప్పుడు ఇది ఫ్లైట్ టికెట్ వేసుకుని వచ్చేసాడు. వాడేమో 1 గంటలో వచ్చేసాడు. తెల్లవారుజామున 2:30, 3 బయలుదేరాడు. అక్కడ గుంటూరులోనే ఎక్కడో 7కి వచ్చేటికి 5 గంటలకల్లా దిగేస్తున్నాడు. నేను రాత్రికే జిమ్మపురేడా పోతానే ఉన్నా. ఉదయం 7-8 దాకా 8:30-9 దిగి ఎక్కడున్నారా అంటే నేను 5 గంటలకు వచ్చాను చిన్నయ్య అన్నాడు. నేను ఇప్పుడే తిరుగుతున్నాను. ఎట్టొచ్చారా అంటే అప్పుడు చెప్తున్నాడు ట్రైన్ మిస్ అయిపోయింది, మళ్ళీ నువ్వు తిడతాను, ఫ్లైట్లో వచ్చేసేసాను, మంచి పని చేశాను అని చెప్పేసి ఇద్దరం కలుసుకొని పోయాం. ఆ రోజు ఉదయం 9:30-10 గంటలకు పోయి అన్నపూర్ణ స్టూడియోకి, ఇది నాగబాబు సార్ని కలుద్దామని పోతే రాత్రి 1 గంటకు వచ్చింది పర్మిషన్. మాకు ఆడే కూర్చున్న రోడ్లోనే అన్నపూర్ణ స్టూడియో లోపల అంటే సెట్లుగా ఉంటాయి అన్నమాట. ఆ పక్కన రాళ్ళ మీద కూర్చొని ఆడ తినడానికి తిండి లేదు. లోపల క్యాంటీన్ కూడా లేవు. ఆడ 1 కిలోమీటర్ పోవాల బయటికి పోయి తెచ్చుకొని తినాలంటే. ఈ లోపల మళ్ళీ ఆయన బయటకు వస్తే వెళ్ళిపోతాడేమో కాసుకొని రాత్రి 1 గంట అప్పుడు బయటకు వచ్చాడు. ఇక్కడ నుంచి అపార్ట్మెంట్ లెటర్ తీసుకుపోయాము శ్రీరాకృష్ణ రెడ్డి గారిని. ఆ లెటర్ తీసుకుపోతే ఆయన అప్పుడు కాసేపు చూడంగానే మా ఫోటోలు 2 చూడంగానే
ఈ వీడియోస్ మేము చూసాం కదా అన్నాడు. మా సార్ ఐడెంటిఫై అయి ఉన్నాం ఆయనకి, మీరు నాకు తెలుసు అన్నాడు. ఆయనే చెప్పాడు, ఈ డైరెక్టర్ గారి దగ్గర నేను తెప్పించుకొని చూశాను వీడియోస్. ఆయన జబర్దస్త్ డైరెక్టర్ నేను లోపలికి పిలిచి ఇద్దరు మంచి ఆర్టిస్టులు బాగా చేస్తారు, అవకాశం ఉంటే ఒక టీం ఇవ్వండి అని చెప్పాడు. అంతకంటే ఏం చెప్తారు మేడం పెద్ద ఆయన, అదే ఎక్కువ మాకు. ఆయన లోపలికి పిలిచి ఆయన మాతో మాట్లాడడం ఎక్కువ. అట్లాంటి డైరెక్టర్ని పిలిచి అవకాశం ఉంటే ఒక టీం ఇవ్వండి లెక్క అని చెప్పాడు. అందుకంటే ఏం చెప్తారు, సంతోషపడ్డాం. కానీ ఎందుకో అవకాశం రాలా, టీం ఇవ్వాల. టీం ఇవ్వలే, జస్ట్ ఇండివిజువల్గా వెళ్ళి చేసేవాళ్ళు, ఎవరైనా టీంలో వెళ్ళి చేసేవాళ్ళు. అంతే అంతే, అంతవరకు పర్మిషన్ వచ్చింది. సరే కొంతకాలం చేద్దాం లేరా, అట్లాగే అప్పుడు తర్వాత ఇస్తారేమో లేని అనుకుని మీరు చెప్పే కదా, ఆ శేషు వాళ్ళ టీంలో 2 రోజులు 2 సార్లు, ఇంకొక దాంట్లో 2 టీంలో, ఇంకొక వాళ్ళ టీంలో ఒక 5-6 ఎపిసోడ్లు, అంటే 10 ఎపిసోడ్లు, అంటే మొత్తం ఒక 25 ఎపిసోడ్లు చేసాం. ఇప్పుడు కిరా కాపీ మన నెల్లూరు వాళ్ళే కదా, వాళ్ళేం సపోర్ట్ చేయలేదా సార్ మీకు? చేశారా? ఓకే, వాళ్ళ టీంలో కూడా వచ్చారా మీరు? వచ్చాం. ఓకే, దాని తర్వాత నేను మీకేంటంటే 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నా. ఓకే ఓకే, ఎండింగ్ వచ్చేటప్పటికి ఎక్కడ ఉన్నామని అర్థమవుతుంది మీరు. ఓకే ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఈ జబర్దస్త్ ఏం చేశానని చెప్పాను కదా, ఇది అయిపోయిన తర్వాత జెమినీ టీవీలో ఆఫర్ వచ్చింది. ఇప్పుడు మాకు ఈటీవీ ప్లస్లో ఎట్లా టీంతో చేసాం, జీ తెలుగులో ఎలా టీంతో చేసాం, అట్లాగా జెమినీ టీవీలో వచ్చింది ఆఫర్. దాని పేరు వచ్చేసి జూ లకటక ప్రోగ్రామ్ పేరు. అది కూడా ఏంటంటే సింగిల్ డోసు డబుల్ డోసు 2. ఇప్పుడు మనకి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అని వస్తుంది కదా, అందుకని 2 రోజులు అనమాట. అది కూడా మా మొదటి రోజు మసాలాలు ఉండవు, డైలాగులు కొద్దిగా ఫ్యామిలీ డైలాగులు ఉండేటట్టు ఉంటుంది. 2వ రోజు డబుల్ డోస్ జూ లకటక దాని పేరు, ప్రోగ్రామ్ పేరు. ఈ డబుల్ డోస్ అన్నప్పుడు కొద్దిగా మసాలా పడుతుంటుంది, అంటే డబుల్ మీనింగ్ డైలాగులు పడతా ఉంటాయి అనమాట. దాన్ని అవి పెట్టినా చూస్తున్నారు జనాలు, లేదా చూడటం వాళ్ళు కూడా ఇంకేం చేస్తారని చెప్పేసి అది పెట్టారనమాట. తర్వాత దాంట్లో వచ్చేసి ఒక 70-80 ఎపిసోడ్లు పైన చేసాం. దాంట్లో సుమారు ఫస్ట్ వచ్చేసి దాంట్లో కూడా మాకు టీం ఇవ్వకపోయేటప్పటికి వేరే వాళ్ళు పిలిచారు, సతీష్ అని ఆయన పిలిచాడు, మీ ఇద్దరు చేస్తారా నా టీంలో అని అంటే చేస్తాం సార్ అని చెప్పి పోయి చేసాం. ఒక 25-30 ఎపిసోడ్లు చేసాం ఆయన దాంట్లో. చేసిన తర్వాత మాకు టీం ఇచ్చారు, ఆయన తప్పుకున్నాడు, మాకు టీం ఇచ్చారు. ఇంకా అక్కడ నుంచి మేము ఒక 70 ఎపిసోడ్లు చేసాం దాంట్లో. చేసిన తర్వాత ఇంకా అది కూడా అయిపోయింది, ఖాళీ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఈటీవీ ప్లస్ అయిపోయింది, ఈటీవీ అయిపోయింది, ఈ తెలుగు అయిపోయింది, ఒక మా టీవీ కూడా చేయలే, జెమినీ టీవీలో చేసేసాం. తర్వాత ఇప్పుడు మన మళ్ళీ జీ తెలుగులో మళ్ళీ మొదటికి వచ్చాం. ఇప్పుడు నాగబాబు గారు జబర్దస్త్లో నుంచి జీ తెలుగులోకి వచ్చారు, అదిరింది షోకి వచ్చారు. ఈ అదిరింది చేస్తున్నప్పుడు ఆర్పి గారు పిలిచారు. నాకు మీరు అడిగారు కదా ఆర్పి గారు ఏం చేయలేదా, ఆర్పి గారు పిలిచేటప్పటికి ఆయన ఏం చెప్పాడంటే రాత్రి ఫోన్ చేశాడు 7 గంటలప్పుడు, ఉదయాన్నే ఉండాలన్నాడు. అంటే వెళ్ళిపోయాను, నైట్ 1 గంటకి బస్సు ఉంది నాకు ఇక్కడ ట్రావెల్స్. ఆ ట్రావెల్స్ ఎక్కేసి చేకొడతాడికి వెళ్ళిపోయాను. అది కంటిన్యూ చేసి 6 ఎపిసోడ్లు చేసాం. 6 ఎపిసోడ్లు చేసాము, చేసి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన 2 రోజులకు 3 రోజులకు లాక్డౌన్ అని పెట్టారు, కరోనా. ఇవి పెట్టడం ఇంకా 6-7 నెలలు ఇటు గడిచిపోవడం. ఈ గడిచిపోయిన తర్వాత వచ్చేసి నెల్లూరులో సినిమా తీస్తా ఉన్నారు వేరే వాళ్ళు, మద్రాస్ బస్ స్టాండ్ అని. ఈ మధ్య బాగా పాపులర్ అయింది, తెలిసి ఉంటుంది మీకు. మద్రాస్ బస్ స్టాండ్ సినిమాలో త్రూ అవుట్ క్యారెక్టర్ నాకు. కమెడియన్ గానా లేకపోతే ఇంకేం? అన్నీ ఉంటుంది దాంట్లో, కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, అన్నీ పెట్టారు దాంట్లో. ఈ మధ్యలో తల్లి అనే షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశా, దాంట్లో కూడా మంచి పేరు వచ్చింది. ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ అని చేస్తా వస్తాను. ఈ ఆర్పి గారు వచ్చేసి సినిమా అవకాశం వచ్చింది సార్, ఇది జేడి చక్రవర్తి గారితో డైరెక్షన్ అనమాట. ఇవన్నీ ఏంటంటే కరోనా స్టార్టింగ్ అప్పుడు జరిగినాయి జాతకోతలు కానీ, ఇప్పుడు అవి అమల్లో జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే ఇంకా ఆయన ఏమన్నాడంటే ఇది అయిపోయినాక పోదాంలే సీను అని చెప్పాడు. ఇంకా ఆ సినిమా అయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ చేస్తాము అదిరిందిలో. అది పొజిషన్ అనమాట. ఇది ఇట్లా జరుగుతూ ఉన్న సందర్భంలో చాలా ఒడిదుడుకులు భరించాం మేము. ఒక్కోసారి అయితే నేను వాడు రైల్లో సీట్ దొరక్క బాత్రూమ్ పక్కన కూడా కూర్చొని పోయాం ఇద్దరం. ఏంటంటే వాళ్ళు సడన్గా ఫోన్ చేస్తారు, ఒక్కోసారి క్యాన్సిల్ అంటారు, ఒక్కోసారి ఉందంటారు. వాళ్ళు చెప్పిన టైంకి రిజర్వేషన్లు దొరకవు. ఉదయాన్నే 6-5:30 కల్లా ఉండాలి. మేము ఉండేదేమో నెల్లూరులో, వేరే ఛాన్స్ లేదు.
జనరల్ టికెట్ తీసుకోవడం అంటే బాత్రూమ్ కాడ కూర్చోవడం పోతా ఉండడం. అక్కడికి వెళ్తే మీకు అకామిడేషన్ ఏమైనా అక్కడ పోతే అంత రాయల్టీ ఇంక ఇబ్బంది లేదు, బంగారంలాగా చూసుకుంటారు వాళ్ళు. అక్కడికి పోయేలాగే కదా ఈ బాధలన్నీ. నేను నెల్లూరు హైదరాబాద్ అంటే చాలా దూరం కదా. నైట్ 8 గంటలకు ట్రైన్ 9 గంటలకు ట్రైన్ ఎక్కామంటే ఉదయం తెల్లారిన దాకా ఆడ కూర్చొని ఉండేది. ఒక్కసారి దొరుకుతుంది, ఒక్కసారి దొరకదు. చాలా ఇబ్బందులు పడ్డాము, కష్టాలు పడి ఇప్పుడు ఈరోజు అన్నిట్లో షార్ట్ ఫిల్మ్స్లో అయినా సినిమాల్లోనైనా చేస్తా ఉన్నాం. ఈ సినిమా అయిపోయింది, ఇంకొక 2-3 రోజులు షూటింగ్ ఉంది మన నెల్లూరులోనే. నెల్లూరులోనే. తర్వాత ఇంకో సినిమా ప్రొడక్షన్ నెంబర్ 2 రెడీగా ఉంది ఇంకోటి, వాళ్ళు అది కూడా చెప్తారు రేపు 2-3 రోజులు. మాకు ప్రతి డైరెక్టర్ బాగా సపోర్ట్ చేశారమ్మా. ఇప్పుడు ఈ తెలుగు కామెడీ క్లబ్ తీసుకుంటే అక్కడ చునియా మేడం ఆమె నెంబర్ 1 సపోర్ట్ మాకు. ఎక్కడికి పోయినా భగవంతుడి దయ వల్ల ఆ ఫీల్డ్లో మాకు గౌరవం తగ్గల. ఎక్కడికి పోయినా కూడా ఈ జబర్దస్త్కి పోయినా కూడా మాకు నితిన్ భరత్ గారు కానీ చాలా బాగా హెల్ప్ చేసేవాళ్ళు. నాగబాబు రోజా గారు కూడా మా ఎపిసోడ్ చూసినప్పుడు మాకు మంచి కాంప్లిమెంట్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అయితే కొన్ని టెలికాస్ట్ అయినాయి, కొన్ని ఎడిటింగ్లో కటింగ్ అయిపోయినాయి, మంచి కాంప్లిమెంట్లు ఇచ్చేవాళ్ళు జబర్దస్త్లో. షేకింగ్ శేషు గారు కానీ, తర్వాత ఎవరిని మర్చిపోకూడదు మనం. ఎందుకంటే శత్రువునైనా మర్చిపోవచ్చు కానీ మనకు సహాయం చేసిన ఒక్కరిని మర్చిపోకూడదు. నేను ప్రతి ఒక్కరిని ఇప్పుడు రిపీట్ చేసేది దేనికంటే నాకు అన్నం పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ, ఎవరిని మర్చిపోను నేను. శేషు గారైనా, మరి చలాకి చంటి గారైనా, బీబీ విశ్వ కానీ వీళ్ళందరూ కూడా మంచి టైంలో అవకాశం ఇచ్చారు. హంగామా గురించి చెప్తే ఇంకా మీకు ఒక విషయం చెప్పాను, అక్కడ నుంచి చెప్తాలా ఏడినా. ఇంకా హంగామా గురించి చెప్పుకోవాలంటే ఇందాక నేను రమేష్ గారు అని చెప్పి ఫోన్ చేసి పిలిచారని చెప్పాను కదా, ఆ రమేష్ గారితో పాటు సురేష్ గారు ఉన్నారు, ఇద్దరు డైరెక్టర్లు కానీ. వాళ్ళిద్దరు కూడా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు మాకు. ఏది స్క్రిప్ట్ పరంగానైనా ఏదన్నా బాగలేదనుకో తీసేసేయండి సీను, తీసేయమని చెప్పు, ఇప్పుడు నేను చెప్పాను చెప్పు, మెల్లగా చెప్తాడు. ఏదన్నా ఉంటే మంచి అభిమానం నెల్లూరు అండి మేమంటే బాగా అని. ఏదన్నా ఉంటే చెప్తాడు, ఇదిగో ఇక్కడ తీసేసి ఇది చేసుకోండి, అంటే బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది అని సలహాలు ఇస్తుంటాడు, చేస్తుంటాడు. ఎక్కడికి పోయినా మేము ముగ్గురమే. ఆ టైంలో జీ తెలుగులో మేము పాస్పోర్ట్ చేయించుకున్నాం. మాకు ఏది కూడా ఏంటంటే అన్నీ ఊహించినవి జరిగిపోయినాయి మాకు. ఎట్లాగంటే ఈ కామెడీ క్లబ్ చేస్తున్నప్పుడు ఆ మేడం ఉండేసి మీ ముగ్గురు పాస్పోర్ట్లు చేయించుకోండి, మీకు మంచి ప్రోగ్రాంలు వస్తాయి విదేశాల్లో అని. మాకు నెల్లూరు హైదరాబాద్ రావడం విదేశాలు ఏమొస్తాయి అని చెప్పి గమ్ముకోండాము. లేదు చేయించుకోండి మీరు, మంచిది, అప్పటికప్పుడు దొరకాలంటే దొరకవు ఈ పాస్పోర్ట్లు మీకు అన్నారు. ఇప్పుడు 2010లో చేయించాం మేము పాస్పోర్ట్లు అవి. 2019లో మొన్న ఉపయోగపడ్డాయి. కువైట్ పోయి వచ్చాం. కువైట్ పోయేసి ప్రోగ్రామ్ కువైట్ పోయి వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. లేకపోతే మమ్మల్ని ముగ్గురిని ఆడే పెట్టేవాళ్ళు. నీరజ గారు కూడా వచ్చారా? చెప్తున్నాయి, ఎక్కడికి పోయినా ముగ్గురు వెళ్తాము, ముగ్గురు చేస్తూ ఉంటాం షోలు. మంచి కోఆపరేషన్ నాకు. ఎందుకంటే మేము ముగ్గురు చేసి ఎక్కడ ఫెయిల్ కాలేదు ఇప్పుడు దాకా కూడా. ఈ 13 ఏళ్లలో ఎప్పుడు ఫెయిల్ కాలేదు అన్నమాట, అంత బాగుంటుంది. అది కాకుండా ఎక్కువగా మన స్లాంగ్ ఉపయోగిస్తుంటాం, నెల్లూరు స్లాంగ్. నెల్లూరు స్లాంగ్ ఎంత ఉపయోగిస్తామంటే అంత బాగా నవ్వుకుంటారు. మనం ఇప్పుడు మీతో ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు క్లాస్గా ఉంది, కానీ స్కిట్లోకి వెళ్ళామంటే ఏది నువ్వు మాట్లాడితే ఇట్లా ఉంటాయి అన్నమాట డైలాగులు అన్నీ కూడా. అది జనాలకి ఏంటంటే బాగా సరదాగా ఉంటుంది. వ్యంగ్యంగా మాట్లాడడం అనేది కామెడీకి బాగా దగ్గర సంబంధం అనమాట. మన లాంగ్వేజ్ అలా మాట్లాడుతున్నారా సార్? అందరూ ఎక్కడ వినలేదు సార్, మూవీస్ లోనే వింటున్నాను మన నెల్లూరు స్లాంగ్. అక్కడక్కడ ఉంటుంది కానీ మరీ అంత డీప్గా ఉండదు. ఏమరా ఇంటికి పోయినా ఇట్టుంటాయి, ఆ పిల్ల మాట్లాడినట్లేదా, ఆ పిల్ల వచ్చినట్లేదు కదా, ఆ పిల్లకి ఫోన్ చేయి, ఇట్లా అంటే అక్కడక్కడ ఉంటాయి కానీ కొద్దిగా అది డీప్గా ఉండదు. నేను స్క్రిప్ట్ అనుకో, అక్కడ చేసిన 15 నిమిషాల స్క్రిప్ట్ దాని మీదే ఉండాలి. ఏ డైలాగ్ తీసుకున్నా కూడా నీకు ఆ వర్షంలో వెళ్ళిపోద్ది కాబట్టి జనాలకు డైరెక్ట్గా సింక్ అవుతుంది. అది వీళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు నవ్విస్తారు, ఇలా అన్నంత ఫీలింగ్ వచ్చేస్తారు. అట్లా చేసుకుంటూ వచ్చామన్నమాట. జెమినీ టీవీలో అయితే ఈ జోలకటక డైరెక్టర్ రాజశేఖర్ గారు కూడా మంచి కోఆపరేషన్ ఇచ్చారు మాకు. అందరికీ ఒక 2-3 స్కిట్లు ఇస్తున్నప్పుడు మాకు ఒక స్కిట్ 2 స్కిట్లు ఎక్స్ట్రా ఇచ్చేది.
ఎందుకంటే యాడికి పోయినా మేము కొద్దిగా తలగ్గుంటాం. జత పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కడ తగ్గ అట్టగా మనం ఎప్పుడైనా మన గర్వం. ఈ 2020లో చిన్న బుల్లితెరకే మాకు పరిచయం అయ్యారు. ఈ 21 నుంచి పెద్ద తెరకు కూడా పరిచయం కావాలని మా వ్యూవర్స్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. బాగలేకపోయినా మా కల్చర్ ఛానల్కి వచ్చి మీరు చిట్ చాట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మా కల్చర్ ఛానల్ నుంచి సూపర్. థ్యాంక్ యూ మా కల్చర్ ఛానల్ వ్యూవర్స్. మీరందరూ కూడా తప్పకుండా మా కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అది కాకుండా కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీ కామెంట్లు మాకు చాలా బలం. ఎందుకంటే మీ సలహాలు కూడా ఇవ్వండి. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీరు చెప్పిన సలహాలతోటి సరిదిద్దుకుంటాం. మరి ఈ ఛానల్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కానీ డెవలప్ చేయడానికి కానీ మీరు ఇచ్చే సలహాలు ప్రతి ఒక్కటి పాటిస్తామని తెలియజేసుకుంటూ, ఇప్పుడు దాకా నా నెల్లూరు సీన్ అయినటువంటి నా ఇంటర్వ్యూని మీ అందరూ కూడా చూసినందుకు మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈనాటి మా లోకల్ సెలబ్రిటీతో చిట్ చాట్. మరొక కొత్త ఎపిసోడ్లో మరొక లోకల్ సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు మరి. టేక్ కేర్. బాయ్.